జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 14 ఏప్రిల్ 2024 నుండి 20 ఏప్రిల్ 2024 వరకు. మేష రాశి ఫలాలు. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవటానికి ఈ వారంలో మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి మీరు అదృష్టవంతులు అవుతారు. దీని కారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చిన్నపాటి ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. మీ చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో అధిపతిగా మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మీరు వివాహం చేసుకున్నట్లయితే మీరు ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. దీని కారణంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించే బదులు ఈ సమస్యల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. మీరు తరచుగా కుటుంబ బాధ్యతల నుండి పారిపోతున్నట్లు కనిపిస్తారు. కానీ ఈ వారం మీరు అలా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంటి కారణంగా మీ బాధ్యతలను వదిలించుకోలేరు. దాని కారణంగా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ పని స్థలాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని వేరు చేయడానికి మీకు మంచిది. ఎందుకంటే వ్యక్తిగత జీవితం కారణంగా మీరు మీ కెరీర్పై దృష్టిని కోల్పోయే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు మీ అభివృద్ధిలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వారం ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి పని చేయడానికి వెనుకాడరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ హృదయంతో మరియు ఆత్మతో అధ్యయనం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. పరిహారం: ప్రతిరోజు 23 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు మరింత ఎమోషనల్ మూడ్ కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు ఇతరులతో బహిరంగంగా మాట్లాడటానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి కొంత సంకోచించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒత్తిడికి గురికాకుండా ఉండాలనుకుంటే గతాన్ని తొలగించడం ద్వారా కొత్త ప్రారంభానికి ప్రయత్నించడం మంచిది. ఈ వారం ఈ రాశిచక్రం యొక్క స్థానికులు డబ్బుకు సంబంధించిన ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రరాశికి సంబంధించి రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల అనేక మూలాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందే సంయోగాలు ఉన్నప్పటికీ వారు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతిదానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి. ఈ వారం కుటుంబ సభ్యుడు మీ ఒత్తిడికి కారణం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో అతనితో ఆమెతో వాదించడానికి బదులుగా పరిస్థితిని నియంత్రించడానికి అతని పరిమితులను సెట్ చేయడం మీకు ఏకైక మరియు ఉత్తమమైన ఎంపికగా నిరూపించబడుతుంది. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం అంతా మీరు కార్యాలయంలో ప్రతి పనిని మరింత బాధ్యతగా, ఏకాగ్రతతో మరియు వ్యవస్థీకృత పద్ధతిలో చేస్తారు. దీని సహాయంతో మీరు కార్యాలయంలో కూడా మీ అత్యుత్తమ పనితీరును అందించగలుగుతారు. ఇది కాకుండా మీ రాశికి చెందిన కొంతమంది స్థానికులు కూడా ఈ కాలంలో విదేశీ ఆధారిత కంపెనీలో చేరడానికి అవకాశం పొందవచ్చు. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనందున మీ మనస్సు చదవడం మరియు రాయడం పట్ల నిమగ్నమై ఉంటుంది. దీనితో మీరు మీ గందరగోళాలను వదిలించుకుంటారు మరియు ఫలితంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు పయనించడం కనిపిస్తుంది. పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగ హవనం చేయండి. మిథున రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించాలి మరియు మీ కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందించండి మరియు క్షణాలను పంచుకోవాలి. ఎందుకంటే సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యంపై ప్రభావం: మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు లేదా మీ వ్యాలెట్ పోవచ్చు. అందువల్ల అటువంటి ప్రతికూలతను నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ వారం బంధువు ద్వారా
ఏదైనా శుభకార్యం జరిగినా అది మీ కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనితో ఈ సమయంలో దూరపు బంధువు నుండి కొన్ని శుభవార్తలు మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశం ఉంది. ఈ సమయం మీ కెరీర్లో పురోగతిని తెస్తుంది. అయితే మీరు మీ సహనాన్ని కోల్పోవద్దని లేదా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇస్తుంది. విజయం మీ తలపైకి రానివ్వవద్దు. వారు పనికిరానిదిగా భావించిన అనేక మంది విద్యార్థుల ప్రయత్నాలు ఈ వారం అనుకూలంగా ఉంటాయి మరియు వారు తమ ఉపాధ్యాయులను జ్ఞానం మరియు నైపుణ్యాలతో మెప్పించగలరు. ఇది రాబోయే పరీక్షలో వారి ఉత్తమ ప్రతిభను అందించడంలో వారికి సహాయపడుతుంది. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. కర్కాటక రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి సప్తమ గృహాధిపతిగా శని 8వ ఇంట్లో ఉండడం వల్ల రక్తపోటు, మధుమేహం లేదా స్థూలకాయంతో బాధపడుతున్న రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో మందులు తీసుకోవాలి. అలాగే మీ కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే మీరు దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలు పొందుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీకు ఈ వారం మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు లభిస్తుంది. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా ఇస్తుంది. సాంఘిక పండుగలలో మీరు పాల్గొనడం వల్ల సమాజంలోని అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి మీకు అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలన్నీ మీ చేతుల్లోకి వెళ్ళనివ్వవద్దు. వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు కొంతకాలంగా చాలా ఒంటరిగా ఉన్నారని అనిపిస్తుంది. ఈ సమయంలో మీ సహోద్యోగులు సహాయ హస్తాన్ని అందించగలరు, కానీ వారి నుండి ఎక్కువ ఆశించవద్దు, ఎందుకంటే వారు మీకు పెద్దగా సహాయం చేయలేరు. విదేశాలలో మంచి కాలేజీకి వెళ్ళి ఉన్నత చదువులు చదవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం లోపు అవకాశం దక్కే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి మీరు ఉదయాన్నే నిద్రలేచి సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం మంచిది. పరిహారం: ప్రతిరోజు 17 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. సింహరాశి ఫలాలు. మీ ఆరోగ్యం బాగుంటే జీవితంలోని ప్రతి అంశాన్ని ఆనందించవచ్చని మీరు గ్రహిస్తారు. ఈ కాలంలో చాలామంది వ్యక్తులు ఈ ట్యాగ్లైన్ని అనుసరిస్తారు మరియు మీ చెడు అలవాట్లను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న స్థానికులకు వారు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీంతో వారికి ఆర్థికంగా మేలు జరగడంతో పాటు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో సమయం గడపవచ్చు. ఈ సమయంలో ఇంటి పిల్లలు చదువు కంటే క్రీడల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మీకు తెలుస్తుంది. దీని కారణంగా మీరు నిరాశ చెందుతారు మరియు మీరు వారి కోసం కొన్ని కఠినమైన నియమాలను రూపొందించవచ్చు. అందుకే ఈ దిశలో సరైన నిర్ణయం తీసుకోండి. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్ప శక్తి బలపడుతుంది. దీని సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాన్ని పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు చాలా మంచి అవకాశాలను పొందబోతున్నారు. విదేశాల్లో మంచి కాలేజీకి వెళ్ళి ఉన్నత చదువులు చదవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారంలోపు అవకాశం దక్కే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి మీరు ఉదయాన్నే నిద్రలేసి సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం మంచిది. పరిహారం: ప్రతిరోజు గణేశ చాలీసాను జపించండి. కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీపై అదనపు పనిభారం మీ ఆరోగ్యానికి భంగం కలిగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీ బిజీ లైఫ్ నుండి మీకోసం కొంత సమయాన్ని వెచ్చించండి. మీ శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వండి. చంద్రునికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ రాశి వారికి ఈ వారం అవకాశం ఉంది. ఆర్థిక విషయాల పరంగా చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల అంశం మీకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీకు అనేక అవకాశాలను అందిస్తుంది. దాని సహాయంతో మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరియు మీ పోగు చేసిన సంపదకు జోడించగలరు. మీ కుటుంబం లేదా స్నేహితులతో పిక్నిక్కి వెళ్లేందుకు ఈ వారం చాలా బాగుంది.
ఇది మీ మనసును తేలికపరచడమే కాకుండా వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్ పరంగా మీరు ఏదైనా పనిని పూర్తి చేసేటప్పుడు అనవసరమైన జాప్యాలను నివారించాలి లేదా తర్వాత దానిని పక్కన పెట్టాలి. ఎందుకంటే అప్పుడే మీరు ఫీల్డ్లో మీ సీనియర్ల మద్దతు మరియు ప్రశంసలను పొందగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు సగటు ఫలితాలను ఇస్తుందని నిరూపించినప్పటికీ మంచి సమయాన్ని కలిగి ఉండటానికి కొన్ని సంయోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ మొదలైన సబ్జెక్టులను చదువుతున్నట్లయితే మీరు అదే రంగాలలో పురోగతి సాధించడానికి అనేక అవకాశాలు పొందుతారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః అని చెప్పించండి. తులారాశి ఫలాలు. ఈ వారం మీ ఆహారంలో సరైన మెరుగుదలలు చేసిన తర్వాత మీరు బాగా తినవలసి ఉంటుంది. ఇది మీ మానసిక బలాన్ని పెంపొందించుకోవడంతో పాటు మీ జీవితాన్ని సంతృప్తికరంగా జీవించడంలో సహాయపడుతుంది. అందువల్ల తాజా పండ్లు మరియు కూరగాయలను ఆస్వాదించండి మరియు ఎక్కువ కారంగా ఉండే ఆహారాన్ని నివారించండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదలని తెస్తుంది. కానీ నిరంతరం మీ డబ్బును నీటిలా ప్రవహించనివ్వడం తెలివైనది కాదు, కానీ అజాగ్రత్త. ఈ కారణంగా మీ ప్రణాళికలలో ఆటంకాలు ఏర్పడే బలమైన అవకాశం ఉంది. ఈ వారం మీ కుటుంబంలోని చాలామంది వ్యక్తులు మీతో నేరుగా మాట్లాడలేరు. దీనికి కారణం మీ గురించి మీ దృక్పథం మరియు మీరు ఎంత ముఖ్యమైన వారు. అటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువగా ఉంచుకునే బదులు మీరు ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో శని ఉండడం వల్ల కెరీర్ జాతకం గురించి మాట్లాడుతూ మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలకు ఈ వారం మీ అదృష్టం పూర్తిగా మద్దతు ఇస్తుంది. దీని సహాయంతో మీ కెరీర్ మంచి ఆధిక్యాన్ని పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా బాలికలకు సమయం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే అనేక గ్రహాల స్థానాలు విద్యార్థుల జీవితంలో అనుకూలతలను తెస్తాయి. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. వృశ్చిక రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సానుకూలంగా ఆలోచించండి మరియు మీ ప్రసంగంలో కూడా మాధుర్యాన్ని తీసుకురండి. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం చాలా నష్టాల యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీకు సన్నిహితులు ఎవరైనా మీ నుండి రుణం కోసం అడగవచ్చు. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడే విస్మరించడం మంచిది, లేకపోతే మీరు మీ డబ్బును తిరిగి పొందలేకపోవచ్చు. ఇది మీరు అత్యంత చింతించే విషయంగా పరిగణించవచ్చు. ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉండే అవకాశం ఉంది, కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ బాధను అర్థం చేసుకోలేరని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో వారి నుండి ఎక్కువ ఆశించడం మిమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం మానుకోండి. మీరు వ్యాపారంతో అనుబంధించబడి ఉంటే మీరు సానుకూల వార్తలను పొందవచ్చు. ఇది మీకు ఆనందంగా మరియు ఉల్లాసంగా అనిపిస్తుంది. మీ కింద పనిచేసే వారికి మిఠాయిలు పంచిపెట్టే అవకాశం ఉంది. అలాగే మీరు వారి ఆదాయంతో వారికి కొంత అదనపు డబ్బు ఇస్తే వారు మీ పని పట్ల మరింత శ్రద్ధ చూపుతారు మరియు ఇతరులతో మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించడంలో మీకు సహాయం చేస్తారు. ఈ వారం మీరు ఇష్టానుసారం మీ ఉపాధ్యాయుల మద్దతు పొందడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. దీని కారణంగా మీ అనేక విషయాలను అర్థం చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడవచ్చు. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ వారం ఈ రాశి వారికి సరైనది. చంద్రుని రాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఎటువంటి పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ సన్నిహితులతో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించండి. ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు మీ ఖర్చులలో పెరుగుదలను చూస్తారు. చంద్రునికి సంబంధించి 5వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల మంచి విషయం ఏమిటంటే
ఈ సమయంలో మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను తెస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితంలో సరైన సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఈ వారం మీ జీవితంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాలలో పాల్గొంటారు. వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీలో కొందరు షాపింగ్ చేయడానికి మరియు నగలు లేదా గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఉద్యోగస్తులు ఈ వారం ఆఫీస్ చుట్టూ కబుర్లు చెప్పుకోవడం అనుకోవాలి. లేకుంటే మీరు వర్క్ ప్లేస్ పాలిటిక్స్లో చిక్కుకోవచ్చు. అది మీ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. అయితే దీనికోసం మీరు కూడా గుర్తుంచుకోవాలి. మీ అన్ని పత్రాలను ముందుగానే సేకరించి ఆపై మాత్రమే దేనికైనా దరఖాస్తు చేసుకోండి. పరిహారం: గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. మకర రాశి ఫలాలు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే మీ ప్రయత్నాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మరియు ఫలితంగా మీరు నమ్మకంగా ఉంటారు. చంద్రరాశికి సంబంధించి శని 2వ ఇంట్లో ఉండడం వల్ల తగినంత నిధులు లేకపోవడం వల్ల ఈ వారం ఇంట్లో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అటువంటి ప్రతి పరిస్థితిలో మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా కమ్యూనికేట్ చేయండి మరియు అవసరమైతే సంపద సంచితం గురించి వారి నుండి సరైన సలహా తీసుకోండి. కుటుంబ వాతావరణంలో కలవరం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ గృహ మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. అయినప్పటికీ ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు వృత్తిపరమైన ఉద్యోగి అయితే మీరు ఈ వారం మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ సహోద్యోగుల ముందుకు తెచ్చిన ప్రణాళిక మరియు పన్నాగాల కారణంగా మీరు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. వారు పనికిరానిదిగా భావించిన అనేక మంది విద్యార్థుల ప్రయత్నాలు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి మరియు వారు తమ ఉపాధ్యాయులను జ్ఞానం మరియు నైపుణ్యాలతో మెప్పించగలరు. ఇది రాబోయే పరీక్షల్లో వారి ఉత్తమ ప్రతిభను అందించడంలో వారికి సహాయపడుతుంది. పరిహారం: శనివారం వికలాంగులకు పెరుగన్నం దానం చేయండి. కుంభరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. దీని కారణంగా మీరు జీవితంలోని ఇతర రంగాలలో అద్భుతంగా పనిచేయగలుగుతారు. దీనితో పాటు మీరు మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుదలను కూడా సూచిస్తుంది. దీని ఫలితంగా మీరు మీ జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను త్వరగా తీసుకోగలుగుతారు. దీనిలో మీరు ఇంతకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రునికి సంబంధించి 2వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని కనుగొంటారు. ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తుంది. ఈ వారం బయట భోజనం చేయడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడటం వలన మీరు రిలాక్స్గా ఉంటారు మరియు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో శని కారణంగా ఈ సమయంలో మీరు భాగస్వామ్యంతో చేసే ప్రతి పని చివరికి మీ కెరీర్కు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దీంతో మీరు కొన్నిసార్లు మీ భాగస్వాముల నుండి కొన్ని సమస్యలను మరియు వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు విద్యలో మంచి పనితీరు కనబరుస్తారు మరియు ఈ వ్యవధి మీకు జీవితంలో ముందుకు వెళ్ళే మార్గాన్ని చూపుతుంది. ఈ కాలంలో విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో వారి అధ్యయనాలపై నిర్దిష్ట ఆసక్తిని పెంపొందించడంలో విజయం సాధిస్తారు. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం శనీశ్వరాయ నమః అని జపించండి. మీనరాశి ఫలాలు. చంద్రుని రాశికి సంబంధించి కేతువు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యానికి మంచిది, కానీ ఏదైనా గురించి ఎక్కువగా ఆలోచించడం మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అందువల్ల మీరు మీ అలవాట్లను మెరుగుపరుచుకోవటానికి మీ వంతు కృషి చేస్తారు. అందులో మీరు వారం చివరి నాటికి విజయం సాధించగలుగుతారు. ఈ వారం మీరు త్వరగా డబ్బు సంపాదించడానికి ఒక షార్ట్ కట్ తీసుకోవచ్చు. దీని కారణంగా మీరు ఎటువంటి కారణం లేకుండానే అక్రమ కేసుల్లోకి ప్రవేశిస్తారు. దీని ఫలితంగా మీ ఇమేజ్ కోల్పోవడంతో పాటు మీరు అదనపు ద్రవ్య నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఈ వారం మీరు మీ బంధువులు లేదా స్నేహితులు మీరు అప్పుడప్పుడు కలిసే వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది.
ఎందుకంటే ఈ సమయం మీ పాత సంబంధాలను తిరిగి అభివృద్ధి చేసుకోవటానికి మరియు వాటిని మెరుగుపరుచుకోవటానికి మీకు చాలా మంచిదని రుజువు చేయబోతోంది. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీకు ఆఫీసులో పని చేయాలని అనిపించదు. ఇది అలా ఉంటుంది ఎందుకంటే మీరు మీ కెరీర్ గురించి కొంత గందరగోళాన్ని కలిగి ఉంటారు. ఇది మిమ్మల్ని ఏకాగ్రతగా ఉంచడానికి అనుమతించదు. కాబట్టి మీ మనస్సును ఏకాగ్రతగా ఉంచడానికి మీరు యోగా మరియు ధ్యానాన్ని ఆశ్రయించవచ్చు. ఇంజనీరింగ్, లా, మెడిసిన్ చదివే విద్యార్థులకు ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం మీరు సన్నిహిత మిత్రుని ద్వారా మీ కోరిక మేరకు విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడం గురించి శుభవార్త అందుకుంటారు. అయితే కష్టపడి పని చేయడం వల్ల అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అందువల్ల మీ ప్రయత్నాలను సరైన దిశలో నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.